నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో రాజకీయాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని పునర్నిర్మాణం చేస్తారన్న తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కప్పదాటుతుంటే పార్టీ మారుతుంటే అధికార కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంటే 6 ఎమ్మెల్సీలు ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు మరో 6 ఎమ్మెల్యేలు పోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోతే ఎందుకు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రావడం లేదు? గతంలో 2009కి సంబంధించినటువంటి ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే మహాకూటమి పేరు మీద తెలుగుదేశం పార్టీ, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రెండూ కలిపి కూటమిగా వెళ్తే 2009లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓవైపు పీఆర్పీ, ఇంకోవైపు కూటమి, ఇంకొక వైపు కాంగ్రెస్ 3 పోటీల్లో భాగంగా టీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది. అప్పుడు కేసీఆర్ నేను ఈ పార్టీకి నాయకత్వం వహించను, ప్రజలు నా వైపు లేనప్పుడు నేను నా కోసం చేస్తున్నానా, తెలంగాణ కోసం చేస్తున్నాను, తెలంగాణ సాధన కోసం చేస్తుంటే ప్రజలు మనకు మద్దతు తెలపకపోతే ఇంకేమిటి లాభం అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ నేను అస్త్ర సన్యాసం చేస్తున్నానటువంటి మాట మాట్లాడితే అప్పుడున్నటువంటి నాయన నరసింహారెడ్డి మిగిలినటువంటి నాయకులంతా కూడా చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు, కొంత అప్పటి రిపోర్టింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా తెలిసినటువంటి విషయమే. అప్పటికప్పుడు మిగిలినటువంటి పెద్ద నాయకులు వెళ్ళి ఒక్కసారి ఓటమికి కుంగిపోవడం ఏంటి అనేటువంటి అంశాలపైన మాట్లాడి తర్వాత టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానేననేటువంటి మాట మాట్లాడారు. దీనికి ఈ నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ఎన్నికల్లో ఓటమికి నేను టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానటువంటి మాట మాట్లాడారు 2009లో. లేదు నువ్వు ఉండాల్సిందే, నాయకత్వం వహించాల్సిందే, టీఆర్ఎస్ పార్టీ ఇవి పోతే ఇబ్బంది అవుతుందనేటువంటి మాట మాట్లాడితే మళ్ళా రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అప్పటికే కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు, మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోలేనటువంటి పరిస్థితిలో అప్పటికే ఆయాచిత వరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కేసీఆర్కు తోచింది. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే అయ్యో అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తిగా ఉన్నటువంటి తెలంగాణ దయ్యం పావురాల గుట్టలో పావురం అయిపోయింది, తెలంగాణ ప్రజల ఉసురు తగిలి చనిపోయాడనేటువంటి మాట అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ వేడెక్కించేటువంటి ప్రయత్నం చేసి తన వైపుకు తిప్పుకునేటువంటి పరిస్థితి, రాజశేఖర రెడ్డి మరణాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కేసీఆర్ ఆ రోజు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2014లోపు రాజకీయంగా వేగమైనటువంటి మార్పులు జరిగినాయి. కాంగ్రెస్లో 2 ముఖ్యమంత్రులు మారిపోవడం కానీ, తెలంగాణ ఉద్యమం వేగంగా పోవడం కానీ, కేసీఆర్ వెంటనే దీక్ష తీసుకోవడం కానీ, ఆ తర్వాత నిరాహార దీక్ష, ఆ తర్వాత 14కి సంబంధించి 14F కానీ, మిగిలినటువంటి జీవోలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసినటువంటి దీక్ష, జైలుకు తరలించము, ఒక్కసారిగా తెలంగాణలో వేగం పెరిగింది, తనకు అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణమైంది. ఆ వెంటనే నిమ్స్ హాస్పిటల్లో తాను చేస్తున్నటువంటి దీక్షను విరమిస్తున్నట్టుగా ప్రకటించడంతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం బగ్గుమన్నది. ముఖ్యంగా యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులంతా ఒక్కసారిగా కేసీఆర్కు వ్యతిరేకం కావడంతో తిరిగి నేను దీక్ష చేస్తున్నాను ప్రకటించి అప్పటికప్పుడు రక్షణ గావించబడ్డాడు. సరే, ఆ తర్వాత జేఏసీ ఏర్పాటు కావడము, మిగిలినటువంటి తెలంగాణ ఉద్యమము, అన్ని శక్తులు, అన్ని పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. కేసీఆర్ ఒక్కరే కాదు, మిగిలిన అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయనేటువంటిది స్పష్టంగా చెప్పాలి. అట్లా 2014 నాటికి, ఇక 2014లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి ఢిల్లీలో సోనియా గాంధీతో కుటుంబంతో సహా కలిసి ఆ వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే బదులు సొంతంగా ఒక పార్టీగా ఉంటే బాగుంటుందనేటువంటి ఆశతో వచ్చి వెంటనే కాంగ్రెస్ కంటే ముందు ఢిల్లీ నుంచి వచ్చి ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు సంబరాలలో కేసీఆర్ తన మొత్తం తెలంగాణ ప్రకటనను మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి అక్కడ కూడా విజయం సాధించారు. 2014లో అప్పటికప్పుడు టీడీపీలో ఉన్నటువంటి నాయకులని, మిగిలినటువంటి నాయకులను తీసుకొని వచ్చి తనకంటూ క్యాడర్ లేకపోయినా, లీడర్లు లేకపోయినా
2014లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆడిందే ఆట కేసీఆర్కి సంబంధించి 2014, 2018లో గెలిచిన తర్వాత 2023లో ఓడిపోయి 2024లో పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఘోరమైనటువంటి అవమానకరంగా ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి పక్షంలో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నల్గొండ సభ, మిగిలినటువంటి సభ, ఎన్నికల సభల్లో పాల్గొన్నా కూడా ఆ తర్వాత ఏం చేయాలి, బీఆర్ఎస్ను రివైవ్ చేయడానికి, తర్వాత టీఆర్ఎస్గా మారుస్తామనేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా కేసీఆర్కి ఏమైంది? ఇంత పెద్ద డెవలప్మెంట్స్ జరుగుతుంటే, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే, చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తే, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ పేరు మీద రాజకీయాలు జరుగుతుంటే, కేసీఆర్ ఏ అదును కోసం 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి సందర్భం ఇప్పుడు 2024లో అట్లాంటి సందర్భం ఏమీ దొరికేటువంటి పరిస్థితులు లేదు. అది ప్రత్యేకమైనటువంటి సందర్భం, రాజకీయాల్లో జీవితకాలంలో ఒక్కసారి వచ్చేటువంటి అవకాశం మాత్రమే. ఈసారి ఏ అవకాశం కోసం కేసీఆర్ చూస్తున్నాడు, ఏ వ్యూహంలో ఉన్నాడు, ఎందుకోసం ఈ ఎదురుచూపులు, కేసీఆర్ ఏం చేస్తున్నట్టు, పార్టీలో నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే, గెలిచినటువంటి నాయకులు, ఓడిపోయినటువంటి నాయకులు, భవిష్యత్తు లేదనుకున్నటువంటి 2వ తరగతి 2వ శ్రేణి సెకండ్ గ్రేడ్కి సంబంధించినటువంటి నాయకులంతా వెళ్ళిపోతుంటే, గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తలంతా కూడా తమ అవసరాల కోసం వెళ్ళిపోతుంటే, కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు గతంలో తెలంగాణ ఉద్యమం అదును కోసం ఎదురు చూసి ఉద్యమం అవసరాల కోసం వచ్చినట్టుగా అప్పట్లో కూడా విరివిగా రాకపోతుండే కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్కి ఏమైందని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం వెనక ఉండి సడన్గా మళ్ళీ బయటికి వచ్చి ఒక్కసారిగా 2-3 బహిరంగ సభలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మధ్యలోకి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ కనుమరుగైపోయి మళ్ళీ వచ్చేటువంటి అలవాటు ఉన్నటువంటి కేసీఆర్. గతంలో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఒక షీల్డ్ ఉన్నటువంటి కేసీఆర్కు ఇప్పుడు ఆ షీల్డ్ లేదు. 10 సంవత్సరాల పాటు తెలంగాణను ఉద్ధరించింది మేమే, తెలంగాణను పాలించింది మేమే, తెలంగాణను అభివృద్ధి చేసింది మేమే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు వస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు, లేదంటే విచారణలకు, టీఆర్ఎస్ పైన వస్తున్నటువంటి అనేకమైనటువంటి అపోహలకు, లేదంటే ఆరోపణలకు సమాధానం చెప్పలేక వెళ్ళారా? కుటుంబ సభ్యులతో ఏం సమాలోచనలు చేస్తున్నారు? ఏ అదును కోసం ఎదురు చూస్తున్నారు? రైతులు కనుక వర్షాకాలంలో వర్షం కోసం ఎదురు చూస్తూ అదును కోసం దున్ని పెట్టుకున్నట్టుగా ఉండాలి. కానీ అవసరమైనటువంటి క్యాడర్ ఇప్పుడు టీఆర్ఎస్కు నిర్మాణ లోపం కనబడుతున్నది. గతంలో ఉన్నటువంటి అవకాశాలు ఇప్పుడు లేవు. గతంలో ఉద్యమం అనేటువంటి బాసట ఉన్నది, ఆ తర్వాత అధికారం అనేటువంటి దర్పం ఉన్నది. ఇప్పుడు ఆ రెండు కూడా అయిపోయినాయి. కొత్త తరహా ఇంకేం కావాలి కేసీఆర్కు? అటు ఉద్యమం పైన ఎక్కి స్వారీ చేసేటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు అధికారం అనేటువంటి అవకాశం కూడా లేదు. మరి ఏ సమస్యతో, ఏ అవకాశంతో, ఏ పద్ధతితో, ఏ వ్యూహంతో జనంలోకి కేసీఆర్ వస్తాడు? ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. స్థానిక సంస్థల ఎన్నికలకి స్వయంగా కేసీఆర్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇంకెంతమంది క్యాడర్ మిగులుతారో, వెళ్ళిపోతారో, ఉంటారో తెలియనటువంటి పరిస్థితి, గందరగోళం. ఉన్నటువంటి వాళ్ళతో ఎట్లా పోరాటం చేయాలి? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే, ప్రతిపక్ష హోదా కూడా పోతే కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాలేడు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పక్ష నాయకుడు మాత్రమే అవుతారు. అప్పుడేం చేయాలి? ఇవన్నీ ముందున్నటువంటి సవాళ్ళు. ఈ సవాళ్లకు కేటీఆర్తో మహాపాదయాత్ర చేయిస్తారనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు పాదయాత్ర చేస్తే ప్రజలంతా నమ్ముతారా? శ్రేణులు నమ్ముతాయా? కార్యకర్తలు పోయినటువంటి నైరాశ్యంలోకి వెళ్ళినటువంటి కార్యకర్తలంతా కూడా ఆ బలాన్ని తీసుకోగలుగుతారా, తెచ్చుకోగలుగుతారా? కార్యకర్తలు ఉత్తేజితం కాగలుగుతారా? నమ్మకం ఉంటుందా? అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన కుటుంబాలను కానీ, ఆస్తులు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని, ఖర్చులు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళను ఎంతమందిని గుర్తించారు? వాళ్ళంతా నమ్ముతారా? గత 10 ఏళ్లలో నమ్మనటువంటి వాళ్ళు ఇప్పుడు నమ్ముతారా? నమ్మశక్యంగా ఉంటుందా? కేసీఆర్ ముందున్నటువంటి అవకాశాలు ఏమిటి? పాదయాత్ర చేయించగలుగుతారా? కేటీఆర్ చేయగలుగుతాడా? 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి అంతకుముందు ఉద్యమం పైన స్వారీ చేసినటువంటి కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ తెలంగాణలో పాదయాత్ర చేయగలుగుతాడా? ఇంకా 4 ఏళ్ల పాటు ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడు
చేసి మళ్ళీ ఎన్నికల నాటికి ఆ వేడి తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు? ఎన్నికలకు ముందు ఏడాది ముందు యాక్టివ్ అయితే బాగుంటుంది. అప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్లు చిన్న చిన్న సమావేశాలు పెట్టుకుంటే సరిపోతుందనేటువంటిది సరిదిద్దుకోగలుగుతారా? అట్లయితే ఈ 4 ఏళ్లలో క్యాడర్ కూడా మొత్తం చేజారితే, ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా పోతే గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మళ్ళీ పార్టీ బ్రతికి బట్టగలిగేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇవి ఇప్పుడు కేసీఆర్ ముందున్నట్టు సవాళ్ళు. అందుకనే ప్రజలందరి మదిలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ కేసీఆర్ ఏం చేస్తున్నట్టు, కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, ఇది ప్రజల ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు సమాధానం కేసీఆర్ మాత్రమే చెప్పగలుగుతారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. బీఆర్ఎస్లో మిగిలినటువంటి నాయకులది శూన్యమైనటువంటి పాత్రనేటువంటిది మనందరికీ తెలిసిందే.